మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుండొచ్చు గురుగారు? హిందువులుగా ఉండే వరకు. హిందువులు అందరూ హిందువులు కానా, లేకపోతే ఇతర మతాలలో ఉన్న వాళ్ళు హిందువులు? నేను దాన్ని కూడా చెప్పాను చాలాసార్లు. ఒక బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి నాన్న, కింద ఒక 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. ఏం చేయాలి? అర్జెంటుగా అన్ని మంచిగా పక్కన పెట్టి చెడ్డ పడేసేయాలి. సేమ్ అవి బాగుపడితే మంచిదే. అవి కూడా నా పూర్వీకులు గొప్పోళ్ళని, ఈ గొర్రెలు మనం గొప్ప ధర్మానికి వారసులం అని గ్రహిస్తే మంచిదే. అలా గ్రహించిన వాళ్ళు ప్రవీణ్లాగా వెనక్కి వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు. కేవలం ఒక బుక్ కట్టుకుని ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. వీడికి దుర్గమ్మ ఇష్టం, రాముడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. హిందూ ధర్మంలో ఇన్ని దేవి దేవతల్లో ఎవరినన్నా మీరు రిజెక్ట్ చేసేసిన మిమ్మల్ని దేవుడు వేసాడు. అదే మీరు అక్కడ ఉండి క్వశ్చన్ చేయండి, నీ దేవుడైనా మా సైకోగాన్ని నీవు శోధింపరాదు అంటాడు. మొన్న నో గాడ్ అని అన్నారట లాస్ ఏంజల్స్లో. అందుకని రైట్. అంటే అక్కడ అంటే క్రైస్తవుల మాత్రమే గొడవలు అయితే మీరు గొప్ప మేము గొప్ప, మీ చర్చికి మేము రాము, మా చర్చికి మీరు రావద్దు అని చెప్పేసి మీరు అన్నారు కదా. మరి ఇక్కడ జరుగుతుంది. రైట్. ఇక్కడ కూడా హిందూ మతంలో కూడా అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటుంది, నిలువు పెట్టుకున్న వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు నమ్మరు, వీళ్ళు వాళ్ళని కూడా నమ్మరు కదా. కొంత శాతం అది నువ్వు చెప్పింది పాక్షికంగా నిజం. అది సాంప్రదాయ భేదం. వీటన్నిటినీ సమైక్యంగా సమన్వయం చేయడానికి శంకర్ల వారు వచ్చారు, ఆదిశంకర్లు. మీరు గమనించవచ్చు, తిరుమల వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామికి నిలువునామాలు కదా. మరి నిలువునామాలు ఓన్లీ వెళ్తున్నారా తిరుమలకి? లేదుగా. అవును. ఇప్పుడు నీకు తెలిసా, ఎప్పుడన్నా నువ్వు బ్రహ్మోత్సవాలు కాబట్టి వీడియో కొట్టి చూడు. బ్రహ్మోత్సవాలు సోమవారం వెళ్తుంటారా? సోమవారికి ముందు వేదపట్నం జరుగుద్దా? వాళ్ళంతా ఏ నామాలు ఒకసారి చెక్ చేయి. ఓకే, రైట్. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, దేవుడు ఉన్నాడా అండి? దేవుడు ఉన్నాడా? మీరు నమ్మే దేవుడు ఉన్నాడా? రైట్. ఇప్పుడు ఇందాక మనం హేమన్ మాట్లాడుకుంటూ చెప్పినటువంటి అంశం ఏంటంటే, పుష్కరాలల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దేవుడు ఉంటే అట్లాంటివి జరగొద్దు కదా. అంటే ఎందుకు జరగకూడదు? జరగాలనా అవి? కాదు నాన్న, శబరిమల మాలలు వేసుకొని 41 రోజులు దీక్షతో ఉండేవాళ్ళు, వాళ్ళు ట్రైన్లో పోతుంటే ట్రైన్లో యాక్సిడెంట్లు అవుతాయి, నడుస్తూ పోతుంటే వాళ్ళు కింద పడిపోయినవి ఉంటాయి. కాదు, నన్ను వ్యాపారం చేస్తున్నావా? దేవుడితో వ్యాపారం చేస్తున్నావా? ఇటువంటివి అన్నీ ఎందుకు జరుగుతాయి అంటున్నా? ఎందుకు జరగకూడదు అంటున్నా. జరగాలనా? కాదు నాన్న, ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. నువ్వు కూర్చున్న చోటే భూమి కూలిపోవచ్చు, ఈ బిల్డింగు రాలిపోవచ్చు, అది పడిపోవచ్చు. అదేంటి? పదం ఎత్ విపదాం భాగవతం చెప్పింది. ప్రతి క్షణం ప్రమాదం. గుర్తుందా? అంటే నువ్వు చాలా చిన్నపిల్లడు ఉంటావు, దాదాపు 30 ఏండ్లు అయి ఉండొచ్చు. మన మెగాస్టార్ చిరంజీవి, కుమిత్ బెన్ జోషి, ఇంకెవరెవరో లీడర్స్ ఉన్నారు, అందులో సెలబ్రిటీస్. పొలాల్లో పడిపోయింది విమానం గాలిలో గెలిచిపోవాలి, వాళ్ళకి నౌకలు ఉన్నారు, విమానం ఉన్నానా పొలాల్లో దిగిపోయింది, చెన్నై దగ్గర ఎక్కడో. ఓకే. కాబట్టి ఎప్పుడు ఏం జరగదు. ఈ యొక్క భూమిలో, ఈ ప్రపంచంలో ప్రమాదాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అది ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. నువ్వు మాలేసావు కాబట్టి, నువ్వు పెద్ద భక్తుడు కాబట్టి జరగకూడదు, అలా ఏమీ లేదే. 41 రోజులు దీక్షతో ఉన్నటువంటి సాములు చచ్చిపోవడానికి కారణం ఏంది? శబరిమల కర్మ ఉంటుంది కదా. ఈయన ఇప్పుడు దీక్ష చేశాడు, కానీ కర్మ అనేది, అంటే ఆయన దీక్ష చేసినా చచ్చిపోతాడు, చేయకపోయినా చచ్చిపోతాడు అంటారు, అంతేనా? కర్మ వల్ల నువ్వు వ్యాపారం చేయకు దేవుడితో. మీరు మా దేవుడిని నమ్ముకొని రోగాలు తగ్గిపోతాయి, అది వ్యాపారం. ఎవరికైనా రోగం వస్తుంది, అదే శాస్త్రం, అది నిజం. ఇప్పుడు నిజం మాట్లాడితే ప్రపంచంలో ప్రతి జీవికి కామన్గా రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది, పుట్టుకుంది కాబట్టి చావు వస్తుంది. ఓకే, ఇవి ప్రాక్టికల్. మా వాడిని నమ్ముకో, ఇవేమి ఉండవు, అబద్ధం. అది ఆ అబద్ధాన్ని మనం వ్యతిరేకిస్తాం.